హలో అండి, నమస్తే. మీరు శివా స్పీక్స్ అనే ఛానల్ చూస్తున్నారు. నేను ఈ రోజు నుంచి ఎడిటింగ్ ట్యూటోరియల్స్ అయితే స్టార్ట్ చేయబోతాను. ట్యూటోరియల్స్ అనడం కంటే కూడా ఎడిటింగ్ గురించి ఒక నార్మల్ పర్సన్కి ఏమీ తెలీదు, జస్ట్ ఫోటో వీడియో వాటిని ఎడిట్ చేయాలి లేదా జస్ట్ కొంతమందికి కొంత ఎంతూజియాజం ఉంటుంది. ఏంటంటే రెగ్యులర్గా ఫొటోస్, అంటే నేను అలాగే స్టార్ట్ అయ్యాను. రెగ్యులర్గా అందరూ ఫొటోస్ తీస్తారు, అందరి సెల్లోనూ ఫొటోస్ ఉంటాయి. కానీ ఆ ఫొటోస్కి వెనకాల మ్యూజిక్ పెట్టి వేరే వాళ్ళకి చూపించాం అనుకోండి, భలే ఉందిరా మ్యూజిక్, ఆ ఫీల్ భలే ఉంటుంది కదా. సో అలాంటిది ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి ఇది బాగా అర్థమవుతుంది. సో అలా చిన్న చిన్న బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసి మొత్తం ప్రొఫెషనల్గా ఎట్లా చేయాలి, విత్ ఎఫెక్ట్స్ ఎట్లా పెట్టాలి, నెక్స్ట్ ఆడియో డక్కింగ్ అని ఉంటుంది తెలుసా మీకు. ఇది చాలామంది చెప్పరు. అంటే మీకు సినిమా చూస్తున్నారనుకోండి, కరెక్ట్గా ఎక్కడైతే ఫ్లో రావాలి అక్కడ ఆడియో వస్తుంది, మిగిలింది డైలాగ్స్ వచ్చినప్పుడు ఆడియో వేరేలా వస్తుంది, డైలాగ్స్ లేనప్పుడు ఆడియో ఒక రకంగా వస్తుంది. అండ్ ఆడియో మ్యూజిక్ పాట వస్తూ కింద మళ్ళీ జీ అని సౌండ్స్ వస్తూ ఉంటాయి. నేను అంటుంటే కొంచెం ఆక్వర్డ్గా ఉండొచ్చు, కానీ మీరు అది వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మొత్తం మ్యాక్సిమం అన్నీ కూడా నేను సిరీస్ టైప్లో ఒకదాని తర్వాత ఒకటి కవర్ చేస్తాను. అండ్ మర్చిపోకుండా మీరు ఇది ఫస్ట్ వీడియో అండి, సో మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇన్స్టాగ్రామ్లో శివా స్పీక్స్ అని ఉంటుంది, అది దాన్ని కూడా ఫాలో చేసి పెట్టుకోండి. ఎందుకంటే యూట్యూబ్ కంటే కూడా దాంట్లో నేను ఇక్కడ కామెంట్గా రిప్లై ఇస్తాను, అండ్ అక్కడ డిఎంలో అయితే మీరు ఏదైనా చాట్ చేయాలన్నా చెప్పాలన్నా కూడా కొంచెం మాట్లాడడానికి ఉంటుంది అనమాట. అది నెక్స్ట్ ఎక్కడ ఉన్నాం, ఈ మొబైల్ ఎడిటింగ్, నెక్స్ట్ పీసీ ఎడిటింగ్. ఇప్పుడు పీసీ అంటే సిస్టమ్ అనమాట. ఈ కంప్యూటర్ని ఏదైతే ఉందో దాన్ని పీసీ అంటారు. పీసీ అంటే పర్సనల్ కంప్యూటర్, దాన్ని పీసీ అంటారు. మొబైల్ ఎడిటింగ్ వచ్చేసరికి మొబైల్ డివైస్ మీకు తెలిసిందే. ఓకే, ఇప్పుడు నేను చెప్పేది ఫిల్మోరా అనే సాఫ్ట్వేర్ గురించి చెప్తానండి. ఎప్పుడైనా విన్నారా? వండర్షేర్, ఫిల్మోరా. వండర్షేర్ అనే అవసరం లేదు, ఫిల్మోరా అని మీరు క్లిక్ చేసిన గూగుల్లో టైప్ చేసినా కూడా అది కనబడుతుంది. సో దాని గురించి అయితే ఈ వీడియోలో నేను చెప్తాను. అండ్ నేను పీసీలో చెప్తా, ఆ స్క్రీన్ ఎందుకంటే మీకు పెద్దగా కనబడుతుంది లేఅవుట్. అదే నేను సెల్లో చెప్పాను అనుకోండి, సెల్ ఎంత ఉంటుంది స్క్రీను, నా దగ్గర మొబైల్ ఇక్కడ ఏం లేదు, మేబీ ఇదిగో ఇప్పుడు మొబైల్ ఎంత ఉంటుందండి, స్క్రీన్ ఎంత ఉంటుంది. ఇప్పుడు నేను అడ్డంగా వీడియో పెడతా, దీంట్లో ఈ మొబైల్ స్క్రీన్ రికార్డ్ చేశాను అనుకోండి, ఏమవుతుంది, ఇది ఎంత ఉంది కరెక్ట్గా ఇంత వస్తుంది అంతే. సో ఇంత రావడం వల్ల అడ్డంగా మీరు చూస్తుంటే మీకు సరిగ్గా విజిబిలిటీ ఉండదు. అదే మీరు నిలువుగా ఫోన్ నిలువుగా అంటే అడ్డంగా ఇలా చూస్తారు కానీ నిలువుగా వస్తుంది స్క్రీన్, అది విజిబిలిటీ ఉండదు. అండ్ మీరు నిలువుగా తిప్పారనుకోండి, అది మధ్యలోకి వస్తుంది, మధ్యలో అడ్డంగా వచ్చి మధ్యలో అంటే ఇట్లా అనమాట, మీకు ఫుల్ స్క్రీన్ ఎప్పటికీ రాదు. సో అందుకని నేను ఈ ఫిల్మోరా పీసీలోనే, పీసీ అంటే పర్సనల్ కంప్యూటర్ అనమాట. ఓకే, నేను ఎట్లాంటి బేసిక్ టర్మినాలజీ కూడా చిన్న అబ్రివేషన్ కూడా మధ్యలో చెప్తూ ఉంటాను. వీడియో లెంత్ అయింది అని అనుకోకుండా ఫుల్గా చూడండి, ఎందుకంటే మీరు ఇది చూడడం వల్ల మీకు ఫుల్ నాలెడ్జ్ వస్తుంది. ఏదైనా ఒక టర్మ్ అర్థం కాకపోయినా నేను వెంటనే మీకు తెలుసు తెలియదు అని పెట్టుకోకుండా జీరో నాలెడ్జ్ ఉన్న పర్సన్ వీడియో చూస్తే ఎంతవరకు అర్థం అవ్వాలి అనేది క్లియర్గా చెప్తాను. అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను యాక్చువల్గా ఏంటంటే వెల్కమ్ టు శివా స్పీక్స్ అని చెప్పి వీడియోలోకి వెళ్ళిపోదాం అనుకున్నా, కానీ మీరు ఎందుకు వీడియో చూస్తున్నారు అనే విషయం మీకు తెలియదు కదా. సో నేను వండర్షేర్ ఫిల్మోరా అనేది ఎంచుకున్నాను. అది ఎందుకు ఎంచుకున్నాను, అదే ఎందుకు చెప్తున్నాను ఇప్పుడు. అండ్ నెక్స్ట్ ఫ్యూచర్లో మనం ప్రీమియర్ ప్రో చెప్తా. ప్రీమియర్ ప్రో అయితే వీడియో ఐఫోన్లో వీడియో తీసి ప్రీమియర్ ప్రోలో సినిమాలు మొత్తం ఎడిటింగ్ చేసి రిలీజ్ చేసిన హాలీవుడ్ సినిమాలు కూడా ఉన్నాయి. హాలీవుడ్ అక్కర్లే, మన ఆంధ్ర రాష్ట్రం తెలంగాణలో కూడా ఉన్నాయి సినిమాలు. ఓకే, ఇంకా చాలా టెక్నిక్స్ ఉన్నాయి. అండ్ ఆడియో డక్కింగ్ మెయిన్గా చెప్తాను, కలర్ గ్రేడింగ్ చెప్తాను. కలర్ గ్రేడింగ్ అంటే తెలుసు మీకు, నార్మల్ వీడియో తీసినప్పుడు ఫుటేజ్ ఏం అంత ఇదిగా ఉండదు, కానీ మనం ఎడిట్ చేశాక కలర్ గ్రేడ్ అనేది చేస్తాం. ఆ కలర్ గ్రేడ్ అనేది చేస్తే అది వేరే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. మీరు ఎడిటింగ్ ఎంత బాగా చేస్తే ఆ తర్వాత కలర్ గ్రేడింగ్ చేసిన తర్వాత ఆ ఎడిటింగ్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది అనమాట. ఇంకా చాలా టెక్నిక్స్ ఉన్నాయి. అండ్ ఏది ఎప్పుడు యూజ్ చేయాలి, అండ్ షార్ట్ కట్ కీస్. మీరు కీబోర్డ్లో ప్రతిదీ మోస్తాను కదండి, కీబోర్డ్స్ ఈ 10 వేళ్ళు ఉన్నాయి కదా, దీంట్లో ఒక 4 వేళ్ళు ఎప్పుడు ఇది రైట్ సైడ్ మౌస్ మీద ఉంటుంది ఎప్పుడు, అండ్ లెఫ్ట్ సైడ్ ఎప్పుడు కీస్, షార్ట్ కట్ కీస్ పెట్టుకుని టక్క ఫాస్ట్గా చేయొచ్చు. ఎలా చేయొచ్చు ఏంటి అనేది కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే చెప్పగలరు. నేను దాదాపు ఒక 8 ఇయర్స్ అబౌవ్ నేను వీడియో ఎడిటింగ్ అయితే చేస్తున్నాను. నేను వీడియో ఎడిటింగ్ని చిన్నగా స్టార్ట్ చేశాను. చిన్నగా స్టార్ట్ చేయడం అంటే చిన్న వీడియోస్ చేయడం అని కాదు, ఒక ఫోటోకో చిన్న వీడియోకో ఉంటే దాని మాటలు తీసేసి కింద మ్యూజిక్ పెట్టడం.
ఆ మ్యూజిక్ పెట్టి ఆ మాటలు తీసేసి మ్యూజిక్ పెట్టిన వీడియోకి నేను ఎంత ఎగ్జైట్ అయ్యానంటే పక్క వాళ్ళు చూసి భలే ఉందిరా అని వాళ్ళు ఇచ్చి అప్రిషియేషన్ ఉంటుంది చూసారా, దానికి ఎగ్జైట్ అయిపోయి నేను ఇంకా వీడియోలు చేసేవాడిని. సరే ఇంకా లేట్ చేయకుండా నేను అసలు వండర్షేర్ ఫిల్మోరా అంటే ఏంటి, అసలు నేను అదే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను, దాంట్లో ఏముంటాయి అవన్నీ కూడా చెప్తాను. స్క్రీన్ రికార్డ్లోకి వెళ్ళిపోతాం, ఇంకా వచ్చేయండి. చూడండి ఇక్కడ వండర్షేర్ ఫిల్మోరా ఇది ఐకాన్ అనమాట. ఓకే, మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఫిల్మోరా ఎట్లా ఉంటుంది ఫిల్మోరా అనేది. అండ్ ఈ ఫిల్మోరా వాడాలి అంటే దీని రిక్వైర్మెంట్స్ ఏంటి సిస్టమ్కి, ఇవన్నీ కూడా నేను క్లారిటీగా చెప్తాను. ఇప్పుడు మనం ఫిల్మోరా ఓపెన్ చేయగానే ఇట్లా వస్తుందండి. ఇలా రాకపోతే అక్కడ 16:9 అని ఉంటుంది, అది క్లిక్ చేసినా ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఫిల్మోరా ఇలా ఓపెన్ చేయగానే ఇది నేను సిస్టమ్ నాది మ్యాక్ అనమాట. సో దీంట్లోకి మీకు పెద్ద తేడా ఏమి ఉండదు. నెక్స్ట్ నేను ఈ పైకి అంటే ఈ టూల్స్ వస్తాయి, నేను ఈ పైకి మీరు ఏంటంటే అలా పైకి ఈ కర్సర్ తీసుకెళ్ళక్కర్లేదు, అక్కడే టూల్స్ ఉంటాయి అంతే, మీకు డైరెక్ట్ ఇక్కడ కనిపించేస్తాయి. ఫస్ట్ దీన్ని ఇంటర్ఫేస్ అంటారు, దీన్ని మొత్తాన్ని కలిపి. చూడండి నాకు కర్సర్ తిరుగుతుంది కదా, ఇదంతా కూడా ఫిల్మోరా ఇంటర్ఫేస్. ఇది మీడియా అంటే నేను ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇవన్నీ కంటే ముందు అసలు ఇదేంటి, ఇక్కడ మనం ఏదైతే ఎడిట్ చేయాలనుకుంటున్నామో దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇది రైట్ సైడ్ ఈ టైం లైన్ సోర్స్ అని ఉంచండి. ఇక్కడ మనం ఎడిట్ చేస్తున్న దాన్ని ఇక్కడ విజువల్ వస్తుంది అనమాట, చూసుకుంటే ఎడిట్ చేసుకోవచ్చు. ఇంకా కిందకు వచ్చేస్తే ఇది టైం లైన్. ఇది చూడండి వీడియో 1 అని ఉంది, ఆడియో 1 అని ఉంది. సో ఈ వీడియో 1 ఆడియో 1 అంటే ఏంటంటే ఇక్కడ మనం యాడ్ చేసుకున్న వీడియో వేసేస్తాం, కింద దానికి కావాల్సిన ఆడియో వేసుకుంటాం, దానికి తగ్గట్టు ఎడిట్ చేసుకుంటాం. సింపుల్గా చెప్పాలంటే ఇంతే, ఇంతకు మించి ఏమీ లేదు. ఇది తెలిస్తే మీరు ఏదైనా చేసుకోవచ్చు. దీనికి చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇంపోర్ట్కి వెళ్ళి మనం ఏదైనా వీడియో తీసుకోవాలనుకోండి, సపోజ్ ఇది దీంట్లో నేనేం చేయను ఇప్పుడు చూడండి. ఇవన్నీ కూడా నేను ఎడిట్ చేసినాను అనమాట, ఈ మంత్లో ఎడిట్ చేసినవి. నేను ఇప్పుడే ఇన్స్టాల్ చేశాను, ఇది మీకోసం మొత్తం అంతా క్లియర్ చేసి అందుకే అవన్నీ ఆప్షన్స్ అన్నీ చూపిస్తుంది అనమాట. మనం వీడియో ఎడిట్ చేసిన తర్వాత నేను ఇది 3 GB ఉంటుందండి వీడియో, అందుకని చెప్పి ఇది ఇలా తిరుగుతుంది. లేదు మీరు నార్మల్గా ఏదన్నా చిన్న వీడియో ఏదైనా వేశారనుకోండి, అంటే నేను మొత్తం ఎడిట్ చేసేసింది అది, అలా ఎడిట్ చేసేసింది కాకుండా చిన్న వీడియో ఏదైనా వేశారనుకోండి మీరు, అది అంతసేపు ఏం పట్టదు. ఫర్ సపోజ్ దీంట్లో ఫుటేజ్ ఉంది, ఫుటేజ్లో ఏమైనా సపోజ్ ఈ బీరకాయదే నేను వీడియో ఉందండి, ఇంకా 20 సెకండ్ల వీడియో వేసా. చూడండి ఇదేం తిరగట్లే, ఇది ఇంకా తిరుగుతుంది, ఇది జస్ట్ వేసా అయిపోయింది. ఇది మీడియా అన్నీ కూడా మీరు వేసుకుని ఇక్కడికి వస్తాయి. దీన్ని తీసుకుని ఇలా పట్టుకుని ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు ఇక్కడికి. ఓకే, ఇలా డ్రాగ్ చేసుకుంటే చూడండి ఇది పెద్ద చేస్తాను చూడండి. ఇది వీడియోతో పాటు మన వీడియో ఎన్ని సెకండ్, ఇక్కడ వీడియో ఉంది కదా, క్లారిటీగా చెప్తాను చూడండి. ఇక్కడ వీడియో ఉంది కదా, ఈ వీడియో చూడండి ఇక్కడ కనబడుతుంది. మీరు ఇక్కడ కదుపుతూ ఉంటే అక్కడ ఏం జరుగుతుంది వీడియో అనేది కనబడుతుంది. చూడండి ఇలా వచ్చింది, ఇక్కడ అన్నంలో నెయ్యి వేసిన తర్వాత పక్కకు పడిపోయింది చూడండి నెయ్యి, చూస్తే ఇక్కడ ఒక చుక్క పడిపోయింది. సో ఇలాంటి ఎడిటింగ్ అనేది మనకి సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ఇది పడింది, ఇది ఉండకూడదు, ఇది తుడిచేసిన తర్వాత తొడక ముందు నార్మల్గా ఉంది కదా అక్కడ, సో అది మనం తీయగలగాలి. అండ్ ఇక్కడ ఆడియో ఉంది, ప్లే చేస్తాను చూడండి. వెనకాల చూసారా శబాష్ అది ఇది నేను మాట్లాడుతున్నా. సో అవన్నీ అవసరం లేదు మీకు, వీడియోలో ఎవరైతే వ్యూవర్ చూస్తున్నారో అవసరం లేదు. అవన్నీ కూడా తీసేయడానికి ఎడిటింగ్ అనేది సింపుల్గా ఇలాంటివన్నీ చేసుకోవచ్చు. సింపుల్వే, మనకు అవి లేకపోతే చాలా వేరేలా కనపడద్దు అన్నమాట వీడియో అనేది. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే మీకు చిన్న చేసి చూపెడతా. ఈ ఆడియో వద్దు కదా మనకి, దీన్ని ఇలా తగ్గించేయచ్చు. చూడండి ఇక్కడ గీత ఉంది కదా, ఈ గీతని ఇలా పట్టుకులాగితే తగ్గిపోతుంది. లేదంటే దీన్ని మనం మ్యూట్ కూడా చేయొచ్చు. అని నొక్కారనుకోండి, వీడియో మీ దాంట్లో అని నొక్కారనుకోండి, ఇది మ్యూట్ అయిపోతుంది. ఓకే, కీబోర్డ్లో ఇప్పుడు చూడండి వినపడదు. ఇక్కడ నేను శబాష్ అన్న ఇందాక అది వినపట్లేదు చూసారా, ఇది నొక్కితే వినపడుతుంది మీకు. ఇదిగోండి ఇంకోసారి మళ్ళీ దాన్ని అప్లోడ్ చేసి ఇక్కడ చూడండి శబాష్ అన్న
ఇక్కడ చూడండి అది ఏమీ లేదు అసలు, ఎందుకంటే నేను ఆడియోని మ్యూట్ చేసేసా. సో దీన్ని డిలీట్ చేసేద్దాం. అండ్ దీంట్లో మనకి ఎక్కడి వరకు కావాలి ఏంటి, నెయ్యి వేస్తున్నారు ఇక్కడ దాకా కావాలి మనకి. దీన్ని ఇక్కడ కట్ చేసుకుంటాను నేను. కట్ చేసుకోవడానికి ఏం చేయాలి, ఇక్కడ కత్తిరి ఉంది కదా, కట్ చేస్తాం. ఎందుకు ఇక్కడ కట్ చేశానంటే ఇక్కడ నెయ్యి వేసారు, వేసిన తర్వాత స్పూన్ తీసారు, తీసిన తర్వాత అక్కడ నెయ్యి పడింది, తుడి చేశారు. సో ఇదంతా వద్దు, తుడి చేసేదాకా మళ్ళీ దీన్ని కట్ చేసి ఇప్పుడు ఈ మధ్యలో చూడండి ఇది 3 ముక్కలైంది కదా. ఈ ఫస్ట్ది ఏంటి, నెయ్యి వేసింది ఉంది, తర్వాత నెయ్యి పక్కన పడిపోయింది చిన్నది, అంటే చెంచా మీద ఉన్నది పక్కన పడింది. నెక్స్ట్ ఇది తుడిచేశారు. సో ఈ మధ్యలో ముక్క అనేది డిస్టర్బెన్స్ ఏంటంటే నెయ్యి అలా పడడం తుడడం ఇదంతా చూపించక్కర్లేదు కదా. దీన్ని క్లిక్ చేసి డిలీట్ చేసేస్తాం. ఇప్పుడు వీడియో ప్లే చేస్తాం చూడండి. వీడియో ప్లే అవుతుంది. నెయ్యి వేశారు, స్పూన్ తీశారు, ఇంక లేదు, అంతే. ఇంక మనం పక్కన పడింది తుడిచింది ఏది కూడా లేదు. సో అదనమాట. ఇది సింపుల్గా నేను మీకు ఇది చెప్దామని నేనేం ప్రిపేర్ అవ్వలే. నేను ఓపెన్ చేసినట్టే నాకు ఇది కనిపించింది అక్కడ, అది వేసా. లక్కీగా అక్కడ నెయ్యి పడడం అది మిస్టేక్ అనేది ఉంది దీంట్లో. సో అది మీకు చెప్పగలిగా. సో నేను ఏం చెప్పేది ఏంటంటే సింపుల్గా ఏదైనా సరే మీరు ఏ సాఫ్ట్వేర్ అయినా తీసుకోండి, యాప్ తీసుకోండి, క్యాప్కట్ తీసుకోండి, విఎన్ ఎడిటర్ అని ఉంటుంది. నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ది ఎడిట్ అని ఒక యాప్ వచ్చింది, దాంట్లో కానీ మీరు ఏ యాప్ తీసుకున్నా సరే ఇలా మీరు మైండ్తో చేయగలగాలి. సింపుల్గా ఏం తప్పులు ఉన్నా ఏం తీయచ్చు. ఇది సింపుల్ ఎడిటింగ్. వ్లాగ్స్ చేస్తారు చూసారా, అలాంటి వాళ్ళకి, అంటే సింపుల్గా డైలీ వ్లాగ్స్ చేస్తారు కొంతమంది, అలాంటి వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇది ఇంకా ట్రిమ్ చేయొచ్చు తెలుసా. ఇక్కడ క్లిక్ చేసేసి ఈ ముక్క కూడా ఫస్ట్ ముక్క కూడా తీసేస్తే ఇప్పుడు చూడండి డైరెక్ట్ ఆ స్పూన్తో నెయ్యి వేయడం, ఇప్పుడు స్పూన్ తీసేయడమే ఉంది. ఇందాకేముంది ఫస్ట్ అంతా ఖాళీ, ఇదంతా ఖాళీ. నేను మీకు పెద్దగా పెడతాను, ఇది చూడండి. ఇక 3 ముక్కలే కొంచెం పెద్ద వచ్చేసా. ఇది చూడండి, ఈ బిట్లో ఏమీ లేదు, నేను ఇక్కడ కట్ చేసా. ఎందుకంటే ఖాళీ ఎంటీ ఫ్రేమ్, ఎంతసేపు చూసినా అది ఎంటీ ఫ్రేమే ఉంటుంది ఆ 2 సెకండ్లో. అది వేస్ట్, అది మనం ఎవరిని ఎంగేజ్ చేయాలి. సో డిలీట్ చేస్తాం. సో ఇప్పుడు దీంట్లో నెయ్యి వేసిన బిట్ అని తర్వాత తీసేసాక అంతే. ఇది కూడా ఎంతసేపు ఉంచకలే, కొంచెం ఉంచి సీజర్ క్లిక్ చేస్తే అది ఇక్కడ మధ్యలో కట్ అవుతుంది. ఈ కట్ అయిన ముక్కను మనం ఇది సెలెక్ట్ చేసి ఉండాలి. ఇది సెలెక్ట్ చేసిన కొట్టారనుకో ఇది డిలీట్ అయిపోతుంది. సో ఇది సెలెక్ట్ చేసి డిలీట్ కొట్టాలి, అదనమాట. ఇది మనకి నేను పెద్దగా చేసా, కానీ మీరు ఎదరికెళ్ళి కొద్దీ ఇలా పెట్టుకు చేసేస్తారు మొత్తం అంతా. సో అలా నేను ట్రైన్ చేస్తాను. ఇప్పుడు ఇది మీకు చెప్పాను కదా, మళ్ళీ చెప్తున్నా. ఇది ఇంపోర్ట్ ప్యానల్. ఇంపోర్ట్ చేసుకోవచ్చు, ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, అన్నీ మనం ఏమైతే తీసుకున్నామో అవన్నీ ఇక్కడ ఉంటాయి. అండ్ ఇక్కడ వీడియో చూసుకోవాలనుకో, మనం ఇక్కడ దాకా రావక్కలు ఎడిట్ చేయాలి, ఇక్కడ దాకా రావక్కలు, ఇక్కడ 4-5 క్లిప్స్ ఉన్నాయనుకోండి మీకు ఈజీ చూసుకోవడం. కాకపోతే అక్కడ 30 క్లిప్స్ ఉన్నాయనుకోండి వరుసగా, నేను ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇవన్నీ పట్టుకుని ఇదిగోండి, ఇవన్నీ మొత్తం ఇవన్నీ పట్టుకుని దీంట్లో వేస్తాను అనుకోండి, ఏమవుతుంది ఇక్కడ ఎన్ని క్లిప్స్ ఉన్నాయో అన్ని క్లిప్స్ ఉంటాయి ఇక్కడ. అప్పుడు ఇవి ఒకటొకటి చూసుకోవాలంటే ఇబ్బంది. ఏంటి ఇక్కడ నుంచి ఇక్కడికి వేసుకుని ఇక్కడ చూసుకుని అలా లేకుండా ఇది క్లిక్ చేసాం అనుకోండి. హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ వావ్ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. ఈ రోజు నేను చూపించబోయే రెసిపీ చూసారా, ఇక్కడ వచ్చేస్తుంది. అది మీకు ఏది కావాలది సెలెక్ట్ చేసుకుని ఆ ముక్క మాత్రం, ఇది మొత్తం ఎంత ఉంది వీడియో, మొత్తం 5 నిమిషాలు 20 సెకండ్లు ఉంది. చూడండి నేను కర్సర్ పెట్టాను, 5 minutes 20 seconds. ఇంత అవసరం లేకుండా మీరు మధ్యలో ఎక్కడో మీకు ఇదంతా వద్దు, ఈ మొక్కే కావాలనుకోండి, దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకుని కొంచెం అదరిలాగా ఈ మొక్క తీసుకుని చూడండి, చిన్నదే ఉంది. మీరు కనుక హెల్దీ రెసిపీ కదా, మీరు కూడా తప్పకుండా మీరు ఇప్పుడు ఈ ప్లస్ క్లిక్ చేశారనుకోండి, చూడండి ఇక్కడ ఆ చిన్న ముక్క యాడ్ అయిపోయింది. మొత్తం వీడియో చాలా ఉంది, కానీ మనం ఏదైతే సెలెక్ట్ చేసామో ఆ ముక్క ఇక్కడ యాడ్ అయింది అనమాట. సో ఇంకా చాలా టెక్నిక్స్ చెప్తాను. ఇవాళ ఏంటంటే జస్ట్ మీకు ఫిల్మోరా అంటే ఏంటి, ఎలా చేయాలి అని చిన్న ఇంట్రడక్షన్ చెప్దామని నేను స్టార్ట్ చేశాను. ఇప్పుడు ప్యానల్స్ గురించి చెప్పాను మీకు. ఇది టైమ్ లైన్ ప్యానల్. ఇక్కడ మనం వీడియో వేసాం కదా, టైమ్ లైన్ ప్యానల్. ఇక్కడ మనం వీడియో ఆడియో కాకుండా వేరే ఆడియో కావాలంటే కింద వేసుకోవచ్చు అనమాట. ఇలాంటి చాలా లేయర్స్ ఉంటాయి, అన్నీ చేయొచ్చు. నేను వీడియోలోనే చూపిస్తాను చూడండి, మీకు మ్యూట్ చేసి చూపిస్తాను. మ్యూట్ అవసరం లేదు మేబీ. చూడండి ఇక్కడ హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ వావ్ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. ఈ రోజు నేను చూపించబోయే రెసిపీ బీరకాయ తెలగపిండి కూర. ఇప్పుడు ఇక్కడ నించుని బీరకాయ తెలగపిండి కూర అనే చెప్తుంది అపర్ణ, కానీ మీకు అలా చెప్పినప్పుడు వెంటనే ఇక్కడ కూర కనబడుతుంది. సో దాన్ని బీరోల్ అంటారు. సో దాన్ని ఏమంటారంటే బీరోల్ అంటారు. సో మనం మనిషి చెప్తుండగానే వేరే ఫుటేజ్ని అక్కడ మనం యాడ్ చేస్తే చూసి వాళ్ళకి ఎంగేజింగ్గా ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా తను ఏదైతే చెప్తుందో దానికి తగ్గట్టు ఇక్కడ బీరకాయలు కోయడం వచ్చింది మధ్యలో, నెక్స్ట్ ఇక్కడ కలపడం వచ్చింది. సో అదంతా
నెక్స్ట్ ఇంట్రో వచ్చింది. ఇవన్నీ కూడా మనం మెల్లిమెల్లిగా నేర్చుకుంటూ వెళ్తే అన్నీ కరెక్ట్గా చేయొచ్చు. ఇప్పుడు నేను ఒక చిన్న చెప్తాను మీకు, చూడండి. క్యాన్వా అంటే మీరు క్యాన్వా డౌన్లోడ్ చేసుకోకర్లేదు, నేను చూపిస్తాను. ఇది చూడండి, ఫిల్మోరా గురించి బేసిక్. వాట్ ఈజ్ ఫిల్మోరా, వై దిస్ ఈజ్ చూజన్ ఫ్రమ్ యూ. నేను ఎందుకు ఫిల్మోరా చూస్ చేశానంటే, ఉన్న ఎడిటింగ్ సాఫ్ట్వేర్లు అన్నిటిలోకి ఫిల్మోరా అనేది చాలా 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 ఈజీ. మీకు మొబైల్ వీడియో ఎడిటర్ యాప్ కంటే కూడా ఇది చాలా ఈజీగా ఉంటుంది. అండ్ దానికంటే చాలా ఎక్కువ ఫీచర్స్ ఉంటాయి దీంట్లో, చాలా. దీంతో ఒక సినిమాని ఈజీగా ఎడిట్ చేయొచ్చు. నెక్స్ట్ దీనికి ఇది ఇన్స్టాల్ చేసుకోవాలంటే సిస్టమ్ రిక్వైర్మెంట్స్ ఏంటి. సిస్టమ్ అనే కాదు, మీరు మొబైల్ అయితే డైరెక్ట్ మీకు ప్లే స్టోర్లో ఫిల్మోరా కనిపించింది అనుకోండి, ఇన్స్టాల్ బటన్ వస్తే ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ప్రతి మొబైల్ అనేది అయిపోతుంది. కానీ సిస్టమ్ రిక్వైర్మెంట్స్ ఏమిటి, మీ దగ్గర పీసీ ఉంటే కనుక ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఏంటంటే, చూడండి, ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 11, 10, 8.1, 7. విండోస్ 7 నుంచి ఎంత ఉన్నా సరే ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు, నో వరీ. నెక్స్ట్ ప్రాసెసర్ ఇంటెల్ 6th జనరేషన్ నుంచి, అంటే మీకు ఇంచుమించు నార్మల్ సిస్టమ్ ఉంటే మీరు చేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ ఏంటంటే 16 GB 8 GB అంటారు, కానీ 16 GB మినిమం ర్యామ్ ఉంటే మంచిదండి. దానివల్ల ఏంటంటే మీకు ఫాస్ట్గా అవుతుంది ఎడిటింగ్ అనేది పెద్దవి చేసినప్పుడు. ఓకే, ఇవి గుర్తుపెట్టుకుంటే చాలు, ఇంకా అంతకుమించి ఏం అవసరం లేదు. ఎలాగో మీకు స్పేస్ ఉంటుంది సిస్టంలో అనేది. అండ్ నెక్స్ట్ ఇది బేసిక్ గురించి చెప్పాను, సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అయిపోయినాయి. ఇంటర్ఫేస్ గురించి మొత్తం చెప్పాను మీకు, ఫుల్ ప్యానల్స్ ఓవర్వ్యూ చెప్పాను. ఏం చెప్పాను, ప్యానల్స్, ఇది ఇంపోర్ట్ ప్యానల్, అండ్ ఇది సోర్స్ ప్యానల్, అండ్ టైమ్ లైన్. ఇదంతా టైమ్ లైన్, ప్రాజెక్ట్ ప్యానల్ అంటారు, టైమ్ లైన్ అంటారు దీన్ని. టైమ్ లైన్ అంటే దీంట్లో మనం ఏం చేస్తున్నాం ఏంటి అదంతా కనపడుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఆల్ టూల్స్, ఇంపోర్ట్ మీడియా, ఎఫెక్ట్స్, స్టిక్కర్స్, టెక్స్ట్, ఆడియో సెక్షన్, ఇదంతా కూడా చెప్తాను మీకు. వీడియో ఆల్రెడీ నేను 5 minutes కూడా ఉండదు అనుకుని ఇవన్నీ రాశాను, కానీ వీడియో చాలా లెంత్ అయిపోయింది, నాకు అర్థమైంది ఇప్పటికే. సో ఇక్కడ చూడండి, మీడియా, ఆడియో, టైటిల్స్, ట్రాన్సిషన్, ఎఫెక్ట్స్, ఫిల్టర్, స్టిక్కర్స్, టెంప్లెట్స్, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అండ్ విత్ ఎగ్జాంపుల్స్తో చేస్తా. బట్ మీరేంటంటే ప్రతిదీ ఫాలో అవ్వండి, ఫాలో అవ్వకుండా వదిలేయకండి, ప్రతిదీ ఫాలో అవ్వండి. సో అవన్నీ కూడా చెప్తా, ఇవన్నీ రోజుకి ఒక్కొక్కటి చెప్తా. ఓకే, ఇది ఇంకా అవ్వలేనట్టు. నెక్స్ట్ ఇది చెప్తానండి, అదరికి ఇదే అవ్వలేదుగా, ఇవన్నీ కూడా నేను మెల్లిమెల్లిగా చెప్తాను. అండ్ అందరూ కూడా ఏంటంటే మర్చిపోకండి, ఈ వీడియోలో నేను పెద్దగా చెప్పిందేం లేదు అని నాకు తెలుసు. బట్ స్టార్టింగ్ కదా, అందరూ ఫస్ట్ వీడియో కదా, కాస్త చూసి నన్ను నమ్మిన వాళ్ళు కొంచెం ఫాలో చేయండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి, అండ్ యూట్యూబ్లోకి వచ్చి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇదండి విషయం. నేను ఇంకా క్లియర్గా, క్లారిటీగా, స్లోగా, మీకు ఏదైనా డౌట్లు ఉంటే ఖచ్చితంగా కామెంట్ మాత్రం చేయండి. మీ కామెంట్ని బట్టి నేను ఏదైతే నెక్స్ట్ వీడియో ఏం చేయాలి, ఎలా చేయాలి, అండ్ నేను ఏదైనా స్లోగా చెప్తున్నానా లేదా ఇంకా ఫాస్ట్గా చెప్పాలి, ఇలాంటివన్నీ కూడా నాకు తెలిస్తాయి. అండ్ ఈ వీడియోకి పెద్దగా కామెంట్లు ఏం చేయడానికి కూడా ఉండదు. నెక్స్ట్ వీడియో నుంచి నేను కొంచెం టాపిక్ స్టార్ట్ చేస్తాను కాబట్టి మీరు కామెంట్స్ చేయొచ్చు. అండ్ ప్రతిదీ చెప్తున్నా మీకు, ఇప్పుడు స్క్రీన్ కనపడుతుంది నేను ప్లే చేసిన. సో ప్రతి పాయింట్ ఇండివిజువల్ నేను చెప్తా. మీకు ఏదైనా నేను మిస్ చేశాను అనిపించినా మీరు కామెంట్ చేయండి దాని గురించి ఏంటి అని. అది పెద్ద ఆల్రెడీ నేను మధ్యలో ఎక్కడో చెప్పేశాను అనుకోండి, అది నేను స్కిప్ చేస్తాను, అది మీ కామెంట్లో వెంటనే రిప్లై ఇస్తాను నేను. ఓకే, అండ్ అందరూ కూడా ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి కొంచెం దీన్ని షేర్ చేయండి. షేర్ చేయడం అంటే ఎవరైతే చూస్తారో వాళ్ళకే చేయండి, ఏదో టైంపాస్గా చేసి వదిలేకండి. ఎందుకంటే నలుగురు చూసినా, 4 views వచ్చిన నా వీడియోకి నలుగురికి నేను నేర్పించాను అని నాకుంటుంది. నేను మెయిన్ ఇది పెట్టడానికి కారణం ఏంటంటే దీనికి మానిటైజేషన్ కూడా ఏం ఆన్లో లేదు, నేను జస్ట్ నా సాటిస్ఫాక్షన్ కోసం పెట్టా. సో ఈ సాటిస్ఫాక్షన్తో పాటు మీకు అన్నీ కూడా మీరు డౌట్లు అడుగుతుంటే నేను ఇంకా నేర్చుకోవచ్చు, నా స్వార్థం కూడా ఉంది, నేను ఇంకా నేర్చుకోవచ్చు. నేను ఏదైనా మళ్ళీ కన్ఫ్యూజ్ లేకుండా ఫాస్ట్గా చేయగలను. ఎవరికైనా నేను ఒకటి ఎక్స్ప్లెయిన్ చేశానంటే దాన్ని ఇంకా ఇప్పటిదాకా నేను 5 నిమిషాల్లో చేస్తాను అనుకోండి, దాన్ని వితిన్ 1.5 minutes చేసేస్తా, అంత ఫాస్ట్ ఉంటుంది. ఎవరికైనా మనం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీరైనా అంతే, ఏదైనా నేర్చుకున్నది మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేయండి ఎవరికైనా సరే. ఓకే, అప్పుడు మీరు ఇంకా దాని గురించి డెప్త్ మీలో ఉండిపోతుంది, మీరు ఫాస్ట్గా చేయగలరు. ఇలా ల్యాగ్ చేస్తున్నాను, సారీ. ఇంకా మళ్ళీ మేబీ నెక్స్ట్ వీడియో రేపే ప్లాన్ చేస్తే, మ్యాక్సిమం రేపు కానీ ఎల్లుండి కానీ పెట్టేస్తా. కొంచెం లైక్ చేయండి, నలుగురు చూస్తే నలుగురు, 10 మంది చూస్తే 10 మంది. ఈ వీడియోని 10 లైక్లు ఇవ్వండి చాలు, ఇంకా అంతకు మించి నేను కోరుకునేది ఏం లేదు. కొంచెం లైక్లు కొడితే ఇంకా ఎడిటింగ్ ఎవరైతే తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి వెళ్తుంది. అండ్ నేనంతా యూట్యూబ్ నుంచి లేదంటే నెక్స్ట్ ఈ పీడిఎఫ్ల నుంచి చూసి నేర్చుకునేవాడిని. సో డాక్యుమెంటేషన్గా ఎలాగా, దాని తర్వాత అంటే థియరీ నేనే నేర్చుకుని
ప్రాక్టికల్ నేనే చేసుకుని కొన్ని సినిమాలు థియేటర్లో చూస్తుంటారు ఈ ఎఫెక్ట్ భలే ఉందిరా అని చెప్పి ఆ ఎఫెక్ట్ నా ఎడిటింగ్లో రావడానికి అది 2 సెకండ్ల ఎఫెక్ట్ ఉంటుంది, 2 సెకండ్లు కూడా ఉంటుంది, ఒక్కొక్కసారి 1 సెకండ్ కంటే తక్కువ ఉన్న ఎఫెక్ట్ కూడా ఉంటుంది. కానీ అది మనకి రావాలి అని చెప్పి నేను 4-5 రోజులు కష్టపడి కూర్చుని నా అంతటి నేను నేర్చుకున్నవి చాలా ఉన్నాయి. అంటే ఆ ఎఫెక్ట్ వస్తుంది, దాన్ని ఏమంటారో తెలియదు, మనం ఏదైనా సెర్చ్ చేసి తెలుసుకుందాం ఉన్నా కూడా ఆ టర్మినాలజీ తెలియదు మనకి. ఫ్లెక్కర్ అంటారు, ఫ్లెక్కర్ అంటే గ్లిచ్ ఎఫెక్ట్ అంటారు, గ్లిచ్ అంటే అలా మనం ఎలా సెర్చ్ చేస్తాం అది. ఇప్పుడు నేను ఆ గ్లిచ్ ఫ్లెక్కర్ అని చెప్తున్నానంటే అది నేను ఆల్రెడీ నా అంతటి నేను నేర్చేసుకుని తర్వాత ఓకే దీన్ని గ్లిచ్ అంటారు, దీన్ని ఫ్లిక్కర్ అంటారు అని చెప్పి తర్వాత తెలుసుకున్నాను. ఎప్పటికీ నేను నేర్చుకున్న ఒక 6 నెలలకో 7 నెలలకో సంవత్సరానికి తెలుసుకుని ఉంటా. మీరు కూడా ఇలాంటి కన్ఫ్యూజన్కి వెళ్ళకుండా అండ్ ఫ్రీ ఆడియోస్ ఉంటాయి, అవి ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. వీడియోస్ మనకి బీరోల్ వీడియోస్, ఏరోల్ వీడియోస్ అంటే ఏంటి ఇంకా చాలా ఉన్నాయండి చెప్పుకోవడానికి. ఒకటి ఒక స్ట్రక్చర్లో చెప్తా. వీడియో అంటే స్ట్రక్చర్ అని ఎందుకన్నానంటే వీడియో ఎడిటింగ్ అనేది ఖచ్చితంగా ఒక స్ట్రక్చరల్గా నేర్చుకుంటే మీకు లైఫ్ బాగుంటుంది. లేదంటే నేను ఇప్పుడు స్ట్రక్చరల్ అయిపోయా, మీరు ఏంటంటే అలా కాకుండా నేను చేసినట్టుగా నేర్చుకుందాం అనుకుంటే అవి ఈ రోజుల్లో అంటే కాన్ఫిడెన్స్ ఉండదు. అయ్యే పనే అవ్వని పని అని చెప్పను, కానీ కాన్ఫిడెన్స్ ఉండదు, మీకు కాన్ఫిడెన్స్ లూజ్ అయిపోతారు. ఎందుకంటే ఎవరైనా ఏదన్నా మీకు క్లయింట్ వస్తారు, రీల్ ఎడిటింగ్ ఉంది, రీల్ చేయమంటే ఎడిటింగ్ 500 ఇస్తారు వీడియోకి, అది 40 సెకండ్లు ఉంటుంది గట్టిగా. కానీ వాళ్ళు ఇచ్చే ఫుటేజ్ చాలా ఉంటుంది, వాళ్ళు 4-5 మినిట్స్ ఫుటేజ్ ఇస్తారు. దాంతోపాటు మీరు ఇంకా యాడ్ చేయాల్సి ఉంటుంది బీరోల్స్. వాళ్ళు ఇచ్చిన 4-5 మినిట్స్ ఫుటేజ్కి వాళ్ళు 1 గంట కష్టపడి వీడియో రికార్డ్ చేస్తుంటారు, దాంట్లో 5 మినిట్సే మీకు ఇస్తారు. ఆ 5 మినిట్స్ని మీరు 30 సెకండ్స్ నుంచి 1 మినిట్లో కట్ చేయాలి. కట్ చేశాక దానికి వెనకాల ఎఫెక్ట్స్ యాడ్ చేయాలి. అదంతా చాలా క్రియేటివ్ వర్క్ అది. ఆ క్రియేటివ్ వర్క్ అంతా నేను నేర్పించడానికి రెడీగా ఉన్నాను, మీరు కూడా నేర్చుకోండి. వీడియో మొత్తం మ్యాక్సిమం మీకు నేర్పించిన దానికంటే నేను చెప్పేది ఎక్కువ ఉంది, నాకు అర్థమవుతుంది. బట్ చెప్పాలి, ఈ వీడియోలో మీకు ఖచ్చితంగా చెప్తేనే మీరు ఎలా మైండ్ పెట్టుకోవాలి నెక్స్ట్ వీడియోకి నాది అనేది మీకు అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ వీడియోస్ నుంచి అసలు ఇంత ల్యాగ్ ఉండదండి, సింపుల్గా టక అయిపోతుంది. ఏది ఎలా చేయాలి ఏంటి టక నేను చెప్తాను. అండ్ నేను ఇన్స్టాలో ఫాలో అవ్వండి నన్ను అని ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు యూట్యూబ్ ఉందనుకోండి కామెంట్ చేయగలరు, కానీ మీరు ఏదైనా నన్ను అడగాలనుకోండి, ఈ వీడియో ఇన్స్టాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి కదా భయ్య, ఆ వీడియో ఎలా చేయాలి ఒకసారి అది ఎడిట్ చేసి చూపిస్తావా, మాకు ఎడిట్ బ్రేక్ డౌన్ అంటారు దాన్ని. వాళ్ళు ఎడిట్ చేసింది నేను దాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఎలా ఎడిట్ చేశారు ఏంటి ప్రతి చిన్నది చెప్పగలను, చెప్పాలి కూడా. అలా చెప్తే మీకు అర్థమవుతుంది. నాకు తెలియకపోయినా కూడా నేను ఆ ట్రెండ్కి అడాప్ట్ అయిపోతా మీకు చెప్పడం వల్ల. సో అవి మీరు ఇక్కడ కామెంట్ చేయలేరుగా. ఇప్పుడు వైరల్ అయ్యంటే ఒక రోజు 2-3 అవుతాయి, ఈ నెల అంతా 4 అయ్యి ఉంటాయి వైరల్. ఆ 4 ఏది మీకు చెప్పాలి, అసలు అది వైరల్ అయిందో లేదో నాకు తెలియాలి కదా. సో అది తెలియాలి, నాకు తెలియాలంటే మీరు ఇన్స్టాల్ అనుకోండి, దాన్ని నేను నాకు సెండ్ చేయొచ్చు, సెండ్ చేసి ఇది ఎలా చేయాలని అడగచ్చు. సో అందుకని నేను ఇన్స్టాలో ఫాలో కొట్టి మెసేజ్ చేయండి అంటున్నాను తప్ప వేరే నాకేదో ఫాలోవర్స్ పెంచుకోవాలని కాదు. సో నేర్చుకోండి, మీరు నేర్చుకున్నది కొంచెం అయినా సరే క్లారిటీగా నేర్చుకోండి. నేను చాలా క్లారిటీగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, ఉంటాను, మళ్ళీ కలుద్దాం.